కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతోంది. అనంతరం ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయలుదేరతారు. భువనగిరి, జనగామ, హన్మకొండ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్లతో పాటుగా మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు. అక్కడే ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లతో రివ్యూ చేస్తారు. ఇంజనీర్లు బ్యారేజ్ కుంగుబాటుపై ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరతారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రావాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. ఈ పర్యటనకు రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. కాగా కేఆర్ఎంబీ ప్రాజెక్టులకు అప్పగింత పై బీఆర్ఎస్ పార్టీ మంగళవారం చెలో నల్గొండ పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులెవరూ మేడిగడ్డ పర్యటనకు వెళ్లడం లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందజేస్తారు. మహేందర్. శిరీష, మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే నేడు కాళేశ్వరం మేడిగడ్డ సందర్శనార్థం మొత్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులతో, ఎమ్మెల్సీలతో అందరితో కలిసి ఆయన ఈరోజు పర్యటనకు ప్రారంభించారు. ఇప్పుడే అసెంబ్లీ సమావేశాల అనంతరం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అనంతరం ఆయన ఆ బస్సులో అలాగే కాన్వాయ్ రూపంలో మొత్తంగా మేడిగడ్డకు అసెంబ్లీ తర్వాత 11:30 గంటలకు ఇటు నుంచి ప్రారంభమైన పరిస్థితి కనిపించింది. అలాగే ముఖ్యంగా మేడిగడ్డలో గత పాలకులు చేసినటువంటి అక్రమాలు, కాళేశ్వరం అంటేనే ఒక ఏటీఎం అని ఇప్పటికీ చెప్పారు. అయితే గత గవర్నర్ కాళేశ్వరం అంటే కేసీఆర్ ను కాళేశ్వరరావుగా సంబోధించారన్నట్టుగా ముఖ్యంగా అసెంబ్లీలో సమావేశాల్లో మొదట కాళేశ్వరం గురించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ళ మొదలు దానికి పేరు ఎలా మార్చారు, ఏ పేరు పెట్టాలని గత ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఎలా మార్చారు, ఎలా దాని వ్యాయామం రెట్టింపు అయింది, ఇవన్నిటిపైన కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా కూడా సందర్శించాం. ముఖ్యంగా మేడిగడ్డ కుంగిపోయినటువంటి 7వ పిల్లర్ కావచ్చు, ఈ మొత్తంగా కూడా ఈ కుంగిపోవడానికి గల కారణాలు ఏమిటి, కారకులైతే ఎవరు శిక్షించాలి, వీటన్నిటిపైన రివ్యూ చేద్దాం అని ఇప్పటికే అన్ని పార్టీ నేతలందరికీ కూడా చెప్పిన నేపథ్యం. ఇటు బీఆర్ఎస్ కూడా రావాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే సభలకు, అసెంబ్లీ సమావేశాలకి రావడం లేదు. ఆయన వస్తే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్నటువంటి భాగమైనటువంటి మేడిగడ్డ సందర్శనార్థం ఆయన రావాలి, వచ్చి జరిగిన పొరపాట్లు ఏంటి అనేది తెలంగాణ ప్రజానికానికి చెప్పాలి. ఒకవేళ ఆయన రాలేని, బస్సులో రావడానికి ఇబ్బంది ఉందని చెప్తే మాత్రం ఖచ్చితంగా స్పెషల్గా ఆయన కోసం ఒక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా, అలా ఆయనతో పాటు గత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు కూడా రావాలి అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఏర్పాట్లు కూడా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం. ఒకవైపు నల్లగొండలో కృష్ణా రివర్ పైనటువంటి ప్రాజెక్టులు అంటారో వాటిని కేఆర్ఎంబీకి ఇచ్చిన నేపథ్యంలో వాటిపైన నిరసన వ్యక్తం చేస్తూ నల్గొండ వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 2 లక్షల మందితో ఒక సభ ఏర్పాటు చేసింది. అయితే ఆ మెయింటెనెన్స్ అనేది కూడా మేము ఏ ప్రాజెక్టు కేఆర్ఎంబీకి ఇవ్వట్లేదు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో ఆయన చెప్పిన నేపథ్యం కనిపించింది. అయినా కూడా నిన్న ఆయన చెప్పడం, మరోవైపు నల్గొండలో వీళ్ళు సభ ఏర్పాటు చేసుకోవడం, ఈ సభను దూషించే ఈరోజు మేడిగడ్డ ప్రాంతానికి వీళ్ళు ముఖ్యమంత్రి వెళ్తున్నారని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో 2 పార్టీలు కూడా పోటాపోటీగా ఒకటి నల్గొండలో ఈరోజు సభ ఏర్పాటు చేసుకోవడం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనార్థం ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అందరితో పాటు తీసుకెళ్లడం నేపథ్యం కనిపిస్తుంది. ఇటు అన్ని పార్టీలకు పిలుపు రాగా సిపిఎం, ఎంఐఎం, అలాగే బీజేపీ కూడా, బీజేపీ దూరం ఉంటుంది, ఇతర పార్టీలు కూడా దూరం ఉన్న నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరూ కూడా ఇటు మీడియా మొత్తాన్ని కూడా తీసుకుని వాళ్ళు వెళ్ళడం జరిగింది. మొత్తానికి ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి పౌరుడు కూడా ఈ కాళేశ్వరం ఏదైతే మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి ఈ కాళేశ్వరం, దీని అవకతవకలు, దీనిలో అవినీతి, దీనిపైన పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా తెలంగాణ పౌరులకు ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే
పిలుపునిచ్చాడో దాన్ని కొనసాగిస్తూనే దాని పరంపర కొనసాగిస్తూనే నేడు ఆయన ఆ మేడిగడ్డ సందర్శనార్థం అయితే వెళ్ళిన పరిస్థితి కనిపించింది. సో ఈ రోజు అక్కడికి వెళ్ళిన ముందస్తుగా నాకు తెలిసిన భాగంలో మొత్తంగా అక్కడ ఏర్పాట్లు కూడా అక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా ఏర్పాటు చేశారు. వ్యూ పాయింట్ వద్ద దాదాపు 3000 మంది కూర్చునేలాగా అక్కడ ఉండేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనిపించింది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉంది. మేడిగడ్డలో మీరు అవకతవకలు చేయకపోయింటే ఖచ్చితంగా మాతో పాటు వచ్చేవారు, ఎందుకు మీరు రావడం లేదు? వీటిపైన ఇప్పటికే కాగ్ రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ వేశాం. దీనిపైన పూర్తి అవగాహన రేపో ఎల్లుండో సభలో రిపోర్ట్ సంబంధిత మంత్రి కూడా దీనిపైన చెప్తారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో సభ రేపటికి వాయిదా పడింది. సో ఈ రోజు జరిగినటువంటి అంశాలు, అక్కడ అధికారులతో పూర్తిగా రివ్యూ తీసుకున్న అంశాలు, దీన్ని కుంగిపోవడానికి గల కారణాలు, ఇవన్నిటిపైన రివ్యూ తీసుకొచ్చి రేపు అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజానికానికి మొత్తంగా ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతి, ఆ ప్రాజెక్టు కుంగిపోవడాలు, ఇవన్నిటిపైన ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా పూర్తి అవగాహనతో కూడినటువంటి వివరాలు కూడా తెలంగాణ ప్రజానికానికి తెలియజేసే అవకాశం అయితే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.